నేను మీ సాయిధరం తేజ్. ఏప్రిల్ 11న ఓటింగ్. ఓటు మీ హక్కు, ఓటు మీ బాధ్యత. ఓటు వేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. నా పేరు నందిని రెడ్డి. నిర్భయంగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓట్ ఫర్ అ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ అ గోల్డెన్ ఫ్యూచర్. అత్యున్నత ప్రజాస్వామ్యం మన సొంతం. అది కేవలం ఓటుతోనే సాధ్యం. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. నమస్కారం, నేను మురళీ శర్మని. ఓట్ వేయండి, ఓట్ మన హక్కు, ఫర్ అ బెటర్ ఇండియా. ఓటు మీ హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. రండి, ఓటు వేద్దాం, నవభారతాన్ని నిలబెడదాం. ఓట్ ఫర్ ఇండియా, ఓట్ ఫర్ ఎ బెటర్ ఇండియా. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఓటు నమ్ముకోవడం అంటే ఆత్మ నమ్ముకోవడం, అమ్మ నమ్ముకోవడం. దయచేసి మంచి వాళ్ళని ఎన్నుకుని ఓటేయండి. ఓటు వేయటం మన కనీస హక్కు, ధర్మం, తొక్క తోలు అని పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తూ ఉంటాం. ఓటు వెయ్యటం గురించి బ్రతిమాలుకోవటం, అడుక్కోవటం, రిక్వెస్టులు చేయటం అంత దరిద్రం ఇంకోట్లేదు. బికాజ్ ఇది మన హక్కు. అంటే ఎవడైనా పొద్దున్నే లేచి మనని బట్టలు వేసుకో, తిను, లేదా ఏదైనా తప్పు జరుగుతుంటే రియాక్ట్ అవ్వు అని చెప్పరు. ఎందుకు? వై షుడ్ ఎవ్రీబడి టేక్ ఎ మైకులు తీసుకుని అందరూ మీరు ఓట్లు వేయండి, దయచేసి 11వ తారీఖు మీరు ఓటు హక్కుని వినియోగించుకోండి అని అడుక్కోవాలో నాకు అర్థం కాదు. దయచేసి అని చచ్చినా అన్ను నేను. ఏ మాత్రం సిగ్గు, శరం, లజ్జ ఉంటే మన అందరం వెళ్ళి ఓటేయాలి. నేను వేస్తున్నాను, మీరు వేయండి. ఓటు అంగడి సరుకు కాదు, అందుకే దాన్ని అమ్ముకోకు. కలిసి కట్టుగా మనం ఓటు వేద్దాం, అవినీతిని అంతం చేద్దాం. ఓటు అంగడి సరుకు కాదు, అందుకే దాన్ని అమ్ముకోకు. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మీ వేలు మీద పడేసిరా చుక్క మీ భవిష్యత్తును మార్చగలదు పక్కా. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. సదా మీ ప్రేమకు బానిస, సంపూర్ణేష్ బాబు. ఓటు అన్నది అంగడి సరుకు కాదు, దాన్ని నమ్ముకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళం బాధ్యతగా సరైన అభ్యర్థులను ఎంచుకుని ఓటు హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. ఓటు అంగడి సరుకు కాదు, అందుకే దాన్ని నమ్ముకోవద్దు. కలిసికట్టుగా ఓటేద్దాం, అవినీతిని అంతం చేద్దాం. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా నిర్భయంగా మనస్సాక్షిగా ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. హాయ్, నేను మీ సప్తగిరి. ఓటు అనేది ప్రతి పౌరుడు యొక్క బాధ్యత, హక్కు. ఓటు అనేది సామాన్యుడి శబ్దం, ఓటు అనేది సామాన్యుడి ఆయుధం. ఓట్ ఫర్ బెటర్ సొసైటీ, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. జై హింద్. ఓట్ మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. రండి, ఓటు వేద్దాం, నవభారతాన్ని నిర్మిద్దాం. ఓటు అంటే అంగట్లో దొరికే వస్తువు కాదు, అందుకే దాన్ని నమ్ముకోకు. అందరం కలిసి ఓటేద్దాం, అవినీతిని అంతం చేద్దాం. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. ఓట్ అంటే నోటు కాదు, ఓటు మన హక్కు. ఓట్ ఫర్ బెటర్ ఇండియా అండ్ ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయండి. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. రండి, ఓటేద్దాం, నవభారతాన్ని నిర్మిద్దాం. ఓట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఓట్ అంటే నోటు కాదు, ఓటు మన హక్కు. ఓట్ ఫర్ బెటర్ ఇండియా, ఓట్ ఫర్ గోల్డెన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నేను మీ మెరీనా. ఓటు మన హక్కు. ఈ నెల 11వ తారీఖు నేను మాత్రం ఓటు వేస్తున్నా, మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి. నేను మీ ప్రియాంక. ఓటు మన హక్కు. 11వ తేదీ నేను ఓటు వేస్తున్నాను, మీరు కూడా వేయండి. హాయ్ వ్యూయర్స్, నేను మీ మహేశ్వరి. 11వ తారీఖు ఓటు వేయడం మనందరి హక్కు. నేను వేస్తున్నాను, సో మీ అందరికీ కూడా ప్లీజ్ డూ ఓట్. ఓటు మన హక్కు, ఓటుని వినియోగించుకోవడం మన హక్కు. మీరందరూ ఓటుని వేయండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.